కేరళం కాంగ్రెస్ సీఎంగా ఖరారైన వీడి సతీశన్ ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్రం విశ్వనాథ్ అర్లేకర్ను మిత్రపక్షాల నేతలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. వీడి సతీశన్ ఈ నెల 18న త్రివేంద్రంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయనున్నారు. వీడి సతీశన్ ప్రజామోదమున్న నేత. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. బలమైన ప్రతిపక్ష నేతగా కూడా ఆయన మార్క్ చూపించారు. యూడీఎఫ్ ఏర్పాటులో ఐయూఎంఎల్తో కోఆర్డినేట్ చేయడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. ఎల్డీఎఫ్ కుంభకోణాన్ని ఎండగట్టడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పినరై విజయన్ లాంటి మాస్ లీడర్ను అసెంబ్లీలో ధీటుగా ఎదుర్కొన్నారు. పార్టీకి లాయల్ గా ఉండడం వీడి సతీశన్ కు ప్లస్ అయింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో టచ్లో ఉండడం, అటు మైనార్టీలను ఇటు క్రిస్టియన్లను ఏకం చేసి యూడీఎఫ్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయానికి గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేశారని వీడి సతీశన్ కు పార్టీలో పేరుంది. రాహుల్ గాంధీ వాయనాడులో పోటీ చేసినప్పుడు ముందుండి బాధ్యతలు తీసుకున్నారు. కేరళ వరదలు పాలైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లడంలో వీడి సతీశన్ విజయం సాధించారు.